మంత్రుల కొడుకు అంటే కబ్జాలు చేయాలి, కొట్లాటలు, మర్డర్ చేస్తే తప్పించుకోవాలి కేసులు. నేను ఒక్కడిని ఉంటాను, నాతో పాటు 10 మంది ఉంటారో ఇట్లే ఉంటా. ఎందుకు ఉంటానో ఇప్పుడు చెప్తా. ఇప్పుడు సినిమాలో హీరోని పెద్దగా చేయాలి. హీరో ఎప్పుడు పెద్దగా అవుతాడు? విలన్ పెద్దగా అయ్యి పెద్దగా ఉండి విలన్ని కొడితే హీరో పెద్దోడు అవుతాడు, అంతే కదా. జూపల్లి కృష్ణారావు గారి అబ్బాయి జూపల్లి అరుణ్. నల్గొండ జిల్లా అన్న సరికి అది కోమటిరెడ్డి జిల్లా అంటారు. అట్లా మహబూబ్నగర్ జిల్లాకి మీ పేరు ఎందుకు ప్రత్యేకంగా ఉండదు? అందరికీ అన్ని క్వాలిటీస్ ఉండవు. ఓకే, కొందరికి పని చేయడం ఎక్కువ తెలుస్తుంది, మార్కెటింగ్ చేసుకోవడం తక్కువ తెలుస్తుంది. మంత్రి పదవికి రాజీనామా చేసిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కన్నా ముందు జూపల్లి కృష్ణారావు గారు ఉంటే ఎందుకు జూపల్లి కృష్ణారావు గారు పేరు ఎందుకు వినిపించలేదు? సోషల్ మీడియాలో ఎవరు అడ్డంగా మాట్లాడతారో వాళ్ళకి ఎక్కువ పబ్లిసిటీ రావడం. వాళ్ళ పేర్లు ఎవరన్నా పార్లమెంట్లో ప్రస్తావించిండ్రా? జూపల్లి కృష్ణారావు గారు మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు తెలియదు, ఈ చంద్రబాబు నాయుడు కొంచెం మొండోడు. కట్ చేస్తే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మంత్రి హోదాలో మీ నాన్నగారు. వై రేవంత్ అన్న బికమ్ సో పవర్ఫుల్? బికాస్ ఆఫ్ దిస్ స్లాంగ్ యాటిట్యూడ్. ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం తీసుకొస్తే. ఆయన్నే మొదలుపెట్టి దీనికి మూల కారణం ఆయన్నే. మంచిగా మాట్లాడుకుంటుంటే మంచిగా మాట్లాడే సంస్కృతిని పక్కన పెట్టి నిన్ను బొంద పెడతా, నిన్ను 10 అడుగుల లోపల పెట్టాలి, నిన్ను పాతాళంలో దొరుకుతాయి. అసలు నువ్వు రాజకీయంగా ఉండేటోడికి నీ పర్సనల్ లైఫ్తో నేనే సంబంధం. అరే హ్యాట్స్ ఆఫ్ అన్న, సీరియస్లీ అన్న. మీరు రాజకీయంగా అన్ఫిట్ అన్న, నేను డైరెక్ట్ స్టేట్ అయ్యి అన్ఫిట్ అంతే. ఇంకా మంత్రి కొడుకు అయిన జూపల్లి కృష్ణారావు గారు కొడుకు ఇన్ని అక్రమాలు చేసిండు, ఇన్ని దౌర్జన్యాలు చేసిండు, ఈ ల్యాండ్ కబ్జా చేసిండు, ఈ అమ్మాయిని వేధించిండు అని నేను చెప్తా. నా పద్ధతులు నావి, నేను నమ్మిన పద్ధతులను ఫాలో అవ్వకుండా పోతా. అది ఏడికి తీసుకుపోతే అడిగి నేను సిద్ధం. ఎవడు అడ్డంగా మాట్లాడుకుంటే ఏది పడితే నోటికి ఏది వస్తే వాడు పొద్దున్న లేస్తే మాట్లాడుకుంటూ పోతాడు. వాడికి ప్రతిరోజు సమాధానం చెప్పుకుంటూ కూర్చోవాలి అని అంటే నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారన్నా ఏందన్నా టీఆర్ఎస్ ని టార్గెట్ బాగా చేస్తారు. అదే టీఆర్ఎస్ లో మంత్రి హోదా చేసి వచ్చిన వాళ్ళన్న మీరు అట్లా తప్పుగా మాట్లాడతారు. అప్పుడేమో మీకు కేసీఆర్ గారు దొర, ఇప్పుడు దొంగనా? ఇండిపెండెంట్ చేసి గెలిచిన చరిత్ర. పదం అంటే లెక్క లేకుండా ఇసిరేసిన వాళ్ళు కాబట్టనే నువ్వు అన్న ఆ పబ్లిక్ ఇన్నిసార్లు గెలిపించింది. నేను దొరలాగా నేను 24 గంటలు నేను ఫామ్ హౌస్లో ఉంటా అంటే మీరు దొరలే, వాళ్ళు కూడా దొరలే కదా. పబ్లిక్కి మంచి చేస్తాడు, మంచితనంతో దొర కావాలి. కానీ దొరతనం చూపించుకుంటా వెనకటికి ఎవరో చెప్పిందని చెప్పి దొరతనం చూసుకుంటే అది నడుస్తుంది రోజు ఇవాళ రేపు కాలంలో. మన దరిద్రం ఏంది అని అంటే రాజకీయాన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం చూడు, అది మన అన్నిటికన్నా బిగ్గెస్ట్ దరిద్రం. ఒక్కటి గుర్తుపెట్టుకో రోహిత్, రాసి పెట్టుకో, పబ్లిక్ ఎంటర్టైన్మెంట్కి చూస్తారే తప్ప ఓట్లు వేయరు. రేవంత్ రెడ్డి గారి కూతుర్ని, భార్యని, ఫ్యామిలీని లా అనే మాటతో ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నాను అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మాటలు, కుళ్ళు జోకులు, గలీజ్గా తిట్టడము, పదవుల కోసం పాకులాడే ఈ యువత ఎందుకు రియాక్ట్ అవుతలే సోకాళ్ళు ఉన్న యంగ్స్టర్స్? ఇంట్లో దగ్గరికి కానీ ఇంట్లోని ఆడవాళ్ళ వాళ్ళ గురించి ఎవ్వడు ఏ చిన్న నోరు జారినా మూతి మీద దాన్ని ఏ స్కేల్ ఉండాలంటే పనిష్మెంట్ మామూలుగా ఉండద్దు. జస్ట్ ఇంట్రో. తెలంగాణ వాళ్ళకు ఒక సంస్కృతి ఉంటుంది రోహిత్, పైసలు ఇవ్వకపో, పనులు చేయకపో, ఇంకోటి చేయకపో, ఏదైనా ఓకే. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో తెలంగాణ వాడు ఎవ్వడు కూడా ఒక అడుగు కూడా వెనకాలకి వేయడు. నువ్వెంత అంటే నువ్వెంత అంటారు. వంశేందర్ రెడ్డి మీద మీరు ఎందుకు కేసు వేయాల్సి వచ్చిందని? కారు మిడ్ నైట్ ట్యాంక్ బండ్లో పడి, 3 కార్లో ఉన్నారు, 40 feet లోపలికి వెళ్ళింది కార్ విత్ మనుషులు. ట్యాంక్ బండ్లో పడి ఆయన చనిపోయారు.